గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజ్కోట్లో అధికార లాంఛనాలతో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్కు చార్టర్డ్ ఫ్లైట్లో డెడ్ బాడీని తరలించారు. మొన్న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. మంటలకు మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారింది. దాంతో ఆయన కుటుంబ సభ్యుల డీఎన్ఏను సేకరించారు. ప్రొఫైల్ మ్యాచ్ కావడంతో విజయ్ రూపానీ కుటుంబ సభ్యులకు భౌతిక కాయాన్ని అప్పగించారు. విజయ్ రూపానీ భార్య అంజలి లండన్లో ఉంటున్నారు. ఆమెను తీసుకెళ్లేందుకు ముందుగా మే 19న ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. బిజీ స్కెడ్యూల్ వల్ల టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత రెండోసారి జూన్ 5న మరోసారి లండన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనివార్య కారణాలతో దాన్ని కూడా రద్దు చేసుకున్నారాయన. ఇక మూడోసారి ఈ నెల 12న లండన్ వెళ్లేందుకు బయలుదేరగా ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు డీఎన్ఏ ఆధారంగా ఇప్పటివరకు 32 మంది మృతదేహాలను గుర్తించారు. 12 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి దగ్గర మృతుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు.